ఈ బీటిల్ ఏదైతే ఉందో ఆంబ్రోసియా బీటిల్ మిగతా వాటికి కూడా సోకే ప్రమాదం ఉంది. ఈ ఫంగస్ ఇంకా ఇవాల్వ్ అయ్యి కొత్త రకమైన ఫంగస్ కూడా ఫామ్ అయ్యే అవకాశం ఉందన్నమాట. సో ఎంత ఫంగిసైడ్స్ వేసినా అంటే ఎటువంటి మందులు వేసినా, ఎటువంటి పెస్టిసైడ్స్, ఫంగిసైడ్స్ వేసినా సరే ఈ ఫంగస్ చచ్చిపోవట్ల. దీనికి కారణం ఏంటంటే ఇది రబ్బర్ చెట్టు లోపలికెళ్ళి బాగా లోపలికెళ్ళి తినేస్తుందన్నమాట. సో అంత లోపలికి ఏ ఫంగిసైడ్ వెళ్ళట్లేదన్నమాట. దీంతో కొత్త భయం పట్టుకుంది అక్కడున్న రైతులకి. ముఖ్యంగా 11 లక్షల మంది రైతులు కేరళలో ఈ రబ్బర్ కల్టివేషన్ మీద ఆధారపడ్డారనమాట. ప్రధానంగా కేరళలో కొట్టాయం అనేది రబ్బర్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటాం. అక్కడే రబ్బర్ బోర్డ్ కూడా ఉందన్నమాట. మనకు తెలుసు ఏదైనా ఒక ప్రముఖమైన ప్రొడక్షన్ ఒక చోటు ఉంటే అక్కడ వాటి యొక్క బోర్డు కూడా ఏర్పాటు చేస్తాం. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ కింద ఈ రబ్బర్ బోర్డ్ పనిచేస్తాయి. అయితే ఈ ఆంబ్రోసియా బీటిల్ అసలు ఈ పేడ పురుగు అనేది భారతదేశానికి ఎలా వచ్చిందంటే ఇది మన నేటివ్ కాదు. ఇది 2012లో మొదటిసారి గోవాలో క్యాష్యూ నట్ ట్రీస్ మీద కనిపించిందంట. ఆంబ్రోసియా బీటిల్స్ అనేవి సెంట్రల్ అండ్ సౌత్ అమెరికా, దక్షిణ అమెరికా, సెంట్రల్ అమెరికా నుంచి భారతదేశానికి వచ్చాయి. రిపోర్టెడ్లీ అంటే చాలామంది చెప్తారు ఇది ఒక అట్ట బాక్సులు లేదా ఒక వుడ్ బాక్సెస్లో ఒక పురుగు అంటుకుని ఆ పురుగు ఇండియాకి వచ్చింది, అక్కడి నుంచి ఇండియాని తినేస్తుందని చెప్పి. ఈ బీటిల్స్కి ఉండే ఈ ఆంబ్రోసియా బీటిల్స్ అంటే చిన్న చిన్న పురుగులకు ఉండే లక్షణం ఏంటంటే చెట్లో దూరి చాలా సొరంగంలాగా పెద్ద రంధ్రం చేసి ఆ రంధ్రాన్ని తినేస్తూ ఉంటే